లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ నుంచి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వరి పేర్లను ఖరారు చేసింది. వరంగల్ జిల్లా నేతలతో భేటీ అనంతరం వరంగల్ బీఆర్ఎస్ టికెట్పై ఉత్కంఠ వీడింది. మొత్తంగా లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ మరో ఇద్దరు అభ్యర్థులనైతే ప్రకటించడం జరిగింది. వరంగల్ నుంచి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వరి పేర్లనైతే ఖరారు చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, పద్మ, ఏదైతే వరంగల్ ఎంపీ స్థానానికి సంబంధించి పొద్దున్న నుంచి ఒక హైడ్రామా నడిచింది. ఆరూరు రమేష్ ఎపిసోడ్ నడిచింది. ఆరూరు రమేష్ హైదరాబాద్ కి తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ నివాసంలో వరంగల్ నేతలు, అట్లాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజ్ సారయ్య, వీళ్ళందరూ కూడా ఈ వరంగల్ సీటుకి సంబంధించి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకి ఈ సీటుని కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఈ సీటు మీద ఉత్కంఠ తొలగిపోయింది. మొదటి నుంచి కూడా ఈ సీటు దాదాపుగా ఆరూరు రమేష్ కి ఇస్తారని చెప్పి ప్రచారం జరిగినా కూడా చివరి నిమిషంలో కడియం శ్రీహరి కూతురికి టికెట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో ప్రధానంగా జిల్లాలో ఉన్న గ్రూప్ తగాదాలు, అట్లాగే జిల్లాలో ముఠాలుగా విడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న ఈ గ్రూపు పాలిటిక్స్ కి సంబంధించి స్పష్టంగా దీంట్లో మనకు అర్థమవుతుంది. ఆరూరు రమేష్ ని కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తే కడియం శ్రీహరికి మరి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు. చివరకు ఆరూరు రమేష్ బీజేపీ వైపు ఆయన వెళ్తారు అన్న ప్రచారం జరిగింది. పొద్దున్న నుంచి కూడా దాని మీద హైడ్రామా నడిచింది. చివరకు రమేష్ కూడా ఒప్పించి కడియం శ్రీహరి కూతురు కావ్యకి ఈ సీటుని కట్టబెట్టారు. అట్లాగే చేవెళ్లకు సంబంధించి ఇంతకుముందే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరును నెల క్రితమే పార్టీ పార్లమెంటరీ సమావేశాల్లో ప్రకటించారు. అనూహ్యంగా ఆయన పార్టీ పోటీ నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో మరి ఎవరు నిలబెట్టాలనేది పార్టీ నిర్ణయం సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆల్రెడీ 2009లో చేవెళ్ల నుంచి పిఆర్పి మద్దతుతోని కాసాని జ్ఞానేశ్వర్ అప్పుడు మన పార్టీ స్థాపించారు. అప్పుడు చేవెళ్ల నుంచి ఆయన పోటీ చేశారు. చేవెళ్ల 2009లో కొత్తగా ఫామ్ అయిన తర్వాత ఆయన పోటీ చేశారు. రెండోసారి ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంతకుముందు ఆయన మాజీ ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇప్పుడు ఆయనకి టికెట్ అధికారికంగా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 7 సీట్లకు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా అభ్యర్థులు ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ వాసు.